ఎయిత్ సోషల్ పట్టాల అధ్యయనం విశ్లేషణ. ఒక ప్రాంతంలో ఎంత వర్షం పడుతుంది, ఎంత వేడి ఉంటుంది, అక్కడ ప్రజలు ఏ భాష మాట్లాడతారు వంటి వాటిని దేనితో చూపించవచ్చు. పటాలు ఇప్పటికి అందుబాటులో ఉన్న అతి పురాతన పటాలు ఎన్ని సంవత్సరాల నాటివి? 4000 సంవత్సరాల నాటివి. అందుబాటులో ఉన్న అతి పురాతన పటాలను ఎవరు తయారు చేశారు? సుమేరియన్లు. ప్రాచీన కాలంలో మట్టి పలకలపై పటాలను తయారు చేసిన వారు సుమేరియన్లు. పూర్వం సుమేరియా అని పిలువబడే దేశమేది? ఇరాన్. సుమేరియన్లు ప్రస్తుతం ఏ దేశానికి చెందినవారు? ఇరాన్. సుమేరియన్లు దేనిపై పటాలు తయారు చేశారు? మట్టి పలకలు. సుమేరియన్లు పటాలు ఎందుకు తయారు చేశారు? దేవాలయాల భూములు వివరాలు చూపడానికి. బాబిలోనియన్లు ప్రస్తుతం ఏ దేశం చెందినవారు? ఇరాన్. ప్రపంచ గుండ్రటి పల్లె మాదిరిగా ఉందని భావించినవారు బాబిలోనియన్లు. బాబిలోనియన్లు తాము చేసిన ప్రపంచపటంలో ఏ పటాన్ని మధ్యలో చూపించారు? బాబిలోన్. గ్రీకు భౌగోళిక శాస్త్రవేత్తలలో ముఖ్యుడు అనక్సిమండర్. మిలిటస్కు చెందిన భౌగోళిక శాస్త్రవేత్త హెకటియస్. మిలిటస్ అనే ప్రస్తుతం ఏ దేశంలో ఉంది? టర్కీ. టర్కీ కొత్త పేరు తుర్కీ. గ్రీకులు తమ ప్రపంచ పటంలో ఏ ఖండాలను చూపించారు? యూరోప్, ఆఫ్రికా, ఆసియా. రెండు 2300 సంవత్సరాల క్రితం ప్రపంచాన్ని జయించాలని భారతదేశం వరకు వచ్చిన గ్రీకు రాజు అలెగ్జాండర్ అక్షాంశాలు రేఖాంశాల ఆధారంగా ఖచ్చితమైన పటాలను తయారు చేయడానికి మొదటగా ప్రయత్నించిన వారు గ్రీకులు. ఒకే సమయంలో మిట్ట మధ్యాహ్నమయ్యే ప్రదేశాలను కలుపుతూ ఉత్తరం నుండి దక్షిణానికి గీసిన రేఖాంశాలను ఏమంటారు? మెరిడియం లేదా రేఖాంశం అంటారు. మధ్యాహ్న సమయంలో సమాన పొడవు గల నీడలు ఉన్న ప్రదేశాలను కలుపుతూ గీసిన రేఖలను ఏమంటారు? అక్షాంశాలు అంటారు. అక్షాంశాలు రేఖాంశాలు పరస్పరం ఖండించుకున్న ప్రదేశాన్ని ఏమంటారు? గ్రిడ్ అంటారు. పటాలను తయారు చేయడానికి దోహదపడ్డవారు నావికులు, వ్యాపారస్తులు. టాలమీ ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్త? అక్షాంశాలు రేఖాంశాలు ఉపయోగించి సవివరమైన పటాలను తయారు చేసిన భౌగోళిక శాస్త్రవేత్త టాలమీ. పటాలు తయారు చేసిన అరబు ప్రముఖుడు ఆల్ ఇద్రిసి. 1154లో తన రాజు కోసం ప్రపంచ పటం తయారు చేసిన అరబు ప్రముఖుడు ఆల్ ఇద్రిసి. ఆల్ ఇద్రిసి తను తయారు చేసిన ప్రపంచ పటంలో మధ్యలో దేన్ని చూపాడు? అరేబియా. 1889లో చైనా చక్రవర్తి కోసం పట్టుగుడ్డ మీద ప్రపంచ పటాన్ని ఎవరు తయారు చేశారు? డామింగ్ హాన్ యూతు. టాలమీ పుస్తకాలు లభించకముందు యూరోప్లో పటాలు తయారు చేసేవాళ్ళు దేనితో ప్రభావితులయ్యారు? బైబిల్లోని భావనలతో. బైబిల్ ప్రకారం తయారు చేసిన ప్రపంచ పటంలో ఏ ఖండాలను చూపించారు? ఆసియా, యూరప్, ఆఫ్రికా. బైబిల్ ప్రకారం తయారు చేసిన ప్రపంచ పటంలో ఏ ఖండాన్ని పెద్దదిగా చూపించారు? ఆసియా. బైబిల్ ప్రకారం తయారు చేసిన ప్రపంచ పటంలో ఆసియా ఖండాన్ని పెద్దదిగా చూపడానికి కారణం యేసుక్రీస్తు జన్మస్థలమైన జెరూసలేం ఆసియా ఖండంలో ఉండుట. యూరోపియన్లు భారతదేశానికి సముద్ర మార్గాన్ని అన్వేషించడానికి ముఖ్య కారణం అరబ్బుల మధ్యధరా సముద్రం.
భారతదేశాన్ని సముద్ర మార్గాన్ని కనుక్కోవాలని ప్రయాణం మొదలుపెట్టి అమెరికాను కనుక్కున్నవారు కొలంబస్. ఆఫ్రికాను చుట్టుముట్టి భారతదేశాన్ని సముద్ర మార్గాన్ని కనుగొన్న పోర్చుగీస్ నావికుడు ఎవరు? వాస్కో డి గామా. 16వ శతాబ్దంలో ప్రముఖ వ్యాపార శక్తిగా ఎదిగిన దేశం ఏది? హాలాండ్. డచ్ అని పిలువబడే దేశం ఏది? హాలాండ్. డచ్ దేశ పటాల తయారీదారుల పితామహుడు మెర్కటర్, గెరటస్ మెర్కటస్. పటాలు తయారు చేయు విధానంలో ప్రక్షేపణ విధానాన్ని ప్రవేశపెట్టిన డచ్ దేశీయుడు మెర్కటస్. భారతదేశంలో పటాలను తయారు చేయడానికి ఏర్పాటు చేయబడిన శాఖ సర్వేక్షణ శాఖ. భారత సర్వేక్షణ శాఖకు మొదటి సర్వేయర్ జనరల్గా ఎవరు నియమించారు? జేమ్స్ రెన్నెల్. సర్వే ఆధారంగా భారతదేశ పటాలను మొదట తయారు చేసిన వారు జేమ్స్ రెన్నెల్. 1802లో భారతదేశంలోని వివిధ ప్రదేశాల ఎత్తులను కొలవడానికి భౌగోళిక సర్వేనకు ఎవరు ప్రారంభించారు? విలియం లంబ్డాన్ అనే సర్వేని ఎక్కడి నుండి ప్రారంభించారు? చెన్నై. విలియం లంబ్డాన్ తన సర్వేని చెన్నై నుండి ఎందుకు ప్రారంభించారు? అన్ని ఎత్తులను సముద్ర మట్టం నుండి కొలవడం. 1802లో చెన్నై నుండి విలియం లంబార్డ్ ప్రారంభించిన సర్వేను ఎవరు పూర్తి చేశారు? సర్ జార్జ్ ఎవరెస్ట్. ప్రపంచంలో ఎత్తైన పర్వత శిఖరం ఎవరెస్ట్. దీని ఎత్తు 8848 మీటర్లు. వివిధ ప్రదేశాల ఎత్తులను ఎక్కడి కొలుస్తారు? సముద్ర మట్టం నుండి. నేటి కాలంలో పటాలను దేని ఆధారంగా తయారు చేస్తున్నారు? ఉపగ్రహ ఛాయాచిత్రాలు. నేటి కాలంలో పటాలు ఏ అవసరాలకు ఉపయోగిస్తున్నారు? దేశ అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయటకు. కొండలు, నదులు, పేడమూలు వంటి విషయాలను చూపే పటాలు భౌతిక పటాలు. ప్రజలు భూమిని ఉపయోగించుకున్న విధానాన్ని తెలియజేసే పటాలు భూ వినియోగ పటాలు. పటాలలో భూ వినియోగాన్ని చూపడానికి వాడే రంగులు. ముదురు ఆకుపచ్చ అడవి, లేత ఆకుపచ్చ గడ్డి భూములు, గోధుమ మట్టి రంగు వ్యవసాయానికి అనువైన భూములు, పసుపచ్చ పంటలు సాగుతున్న ప్రాంతం, ముదురు ఉదా పర్వతాలు, లేత ఉదా గుట్టలు, పసుపచ్చ పేట భూములు, చిత్ర భూములు, లేత ఎరుపు బంజరు భూములు, లేత నీలం చెరువులు, నదులు, కాలువలు, బావులు వంటివి. ముదురు నీలం సముద్రాలు, మహాసముద్రాలు. తెలుపు ఖనిజాలు లభ్యమయ్యే ప్రదేశాలు. నలుపు సరిహద్దులు. ప్రతి చదరపు కిలోమీటరుని నివసించే జనాభాను ఏమంటారు? జనసాంద్రత అంటారు. 2011లో అతి ఎక్కువ జనసాంద్రత గల రాష్ట్రం బీహార్. 2011లో అతి తక్కువ జనాభా గల రాష్ట్రం ఏది? అరుణాచల్ ప్రదేశ్. పటాలలో ఎత్తుపల్లాలను చూపించడానికి ఉపయోగించే రేఖలు కాంటూర్ రేఖలు. సముద్ర మట్టం నుండి ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలన్నింటినీ కలిపే రేఖలను ఏమని పిలుస్తారు? కాంటూర్ రేఖలు. కాంటూర్ రేఖలు ఐసోలైన్స్ అని కూడా అంటారు. కాంటూర్ రేఖలు దూరంగా ఉంటే వాలు తక్కువగా ఉందని అర్థం. కాంటూర్ రేఖలు బాగా దగ్గరకు ఉంటే తీవ్రమైన వాలు ఉందని అర్థం. కాంటూర్ రేఖలు సమదూరంలో ఉంటే వాలు ఒక రకంగా ఉందని అర్థం. అట్లస్ అంటే పటాల సంకలనం. ఆంధ్రప్రదేశ్ ఉత్తరాన గల రాష్ట్రాలు ఏవి? ఛత్తీస్గఢ్, ఒడిశా. ఆంధ్రప్రదేశ్ పశ్చిమోత్తరాన గల రాష్ట్రం తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ దక్షిణాన పశ్చిమాన విస్తరించిన రాష్ట్రాలు ఏది? కర్ణాటక. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన నదులు వంశధార, గోదావరి, కృష్ణానది, పెన్నా నది. శ్రీకాకుళం జిల్లాలోని ముఖ్యమైన నది ఏది? వంశధార. యానం ఏ కేంద్రపాలిత ప్రాంతానికి చెందినది? పాండిచ్చేరి. ఆంధ్రప్రదేశ్ సీలేరు ఏ నదికి ఉపనది? గోదావరి. రాజమండ్రి ఏ నది ఒడ్డున ఉంది? గోదావరి. విజయవాడ ఏ నది ఒడ్డున ఉంది? కృష్ణానది. నాగార్జున సాగర్ ఏ నది నిర్మించారు? కృష్ణానది.
కొల్లేరు సరస్సు ఏ జిల్లాలో ఉంది? కృష్ణా జిల్లా. పులికాట్ సరస్సు ఏ జిల్లాలో ఉంది? నెల్లూరు జిల్లా.